హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు, ఏం వండాలో తెలియనప్పుడు సింపుల్గా 4 గుడ్లతో ఇలా ఎగ్ ఫ్రై చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా ఉడికించిన 4 కోడిగుడ్లను ఇలా గ్రేటర్తో గ్రేట్ చేసి తీసుకోండి. మీ దగ్గర గ్రేటర్ కనుక లేకుంటే చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేసి తీసుకోండి. చూడండి, గుడ్లన్నిటిని ఇలా గ్రేట్ చేసి తీసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పోపు దినుసులు వేసుకోండి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు. ఈ పోపు దినుసులను కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. చూస్తున్నారు కదా, పోపు దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఎంత సన్నగా కట్ చేసుకోగలిగితే అంత టేస్ట్గా ఉంటుంది ఈ ఎగ్ ఫ్రై. ఆనియన్స్ ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు 1 రెమ్మ కరివేపాకు, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నుండి పచ్చివాసన పోయే వరకు మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. చూడండి, ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలపండి. నార్మల్గా మనం ఇంట్లో ఎగ్ ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకుంటూ, అలా కాకుండా ఇలా ఉడికించిన గుడ్లతో ఎగ్ ఫ్రై చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఈ ఎగ్స్లోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్లు మీరు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మొత్తాన్ని మరొకసారి బాగా కలపండి. ఫైనల్గా రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకొని మరొకసారి కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉండనివ్వండి. మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే ఈ టైంలో కొంచెం కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసుకోండి. ఇలా మూత పెట్టుకోవడం వలన ఎగ్స్కి మసాలాలన్నీ చక్కగా పడతాయి. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదా, సింపుల్గా అయిపోయింది. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా 4 గుడ్లతో సింపుల్గా ఎగ్ ఫ్రై చేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది. మీ దగ్గర నిమ్మకాయ కనుక ఉంటే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోండి, ఇంకా రుచిగా ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.